వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం వెజిటేబుల్ కర్రీకి ఏమేమి కావాలో చూద్దాం. క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, బఠానీ, ఆనియన్, టమాటో, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇందులోకి ఒక 20 కాజులు ఈ విధంగా సన్నగా ముక్కలు చేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మనం కడాయి పెట్టుకొని కడాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, షాజీరా, కాజు, ఒక 4 ఎండుమిర్చి ఇంతవరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లైట్గా వేపుకుంటే చాలు. ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా సగం ముక్కలు మిక్సీలో వేసుకోవాలి, సగం ముక్కలు కర్రీలో వేయాలండి. ఇవన్నీ కూడా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నామండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాం. ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం వేగుతుంది అనుకున్నప్పుడు మనం పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు వేసి పసుపు కూడా కొంచెం వేగనిద్దామండి బాగా. ఇప్పుడు వేగుతూ ఉంది. ఇది కూడా కొంచెం ఆనియన్ కొంచెం కలర్ మారుతుంటే బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా వేపుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మిగిలి ఉన్న టమాటాలు మిక్సీలో వేయంగా కొన్ని ఉంచుకున్నాము, అవి వేసి కాజు కూడా కొన్ని ఉంచుకున్నామండి. మిక్సీలో వేసిన తర్వాత కొన్ని ఉంచుకున్నాం, కొంచెం మిక్సీలో వేసుకున్నాం. కాజు వేసేసి ఆలుగడ్డ, క్యారెట్ ఇవి ముందుగా వేసుకుంటామండి. ఎందుకంటే ఆలుగడ్డ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఆలుగడ్డని ముందుగా వేసుకుంటున్నాము. ఆలుగడ్డ, క్యారెట్. ఇప్పుడు మనం కొన్ని బఠానీలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా ఓకే, లేదు మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక్క విజిల్ పెట్టేసి పక్కగా పెట్టుకుంటే ఇంకా మంచిదండి, త్వరగా ఉడుకుతాయి. పచ్చి బఠానీ త్వరగా ఉడుకుతుంది, కానీ మామూలు బఠానీ కాబట్టి ఒకరోజు నానబెట్టుకోవాలి. బీన్స్ కూడా 1/2 ఇంచ్ ముక్కలు చేసుకోవాలి, మరి సన్నగా తరిగితే కలిసిపోతాయండి. ఈ విధంగా మొత్తం కూరగాయలు వేసేసాం మనం. ఆలు, బీన్స్, బఠానీ, క్యారెట్. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కూడా ఒలుచుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసుకోవాలండి. హాట్ వాటర్లో వేసి తీసి పెట్టుకున్న క్యాలీఫ్లవరే మనం వంటలో వాడుకోవాలి. ముందుగా హాట్ వాటర్లో కంపల్సరీ వేసుకోవాలి. అలా వేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికేటట్టు చూద్దామండి. ఇప్పుడు మనం మరో స్టవ్ మీద కడాయి పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలాని సన్న మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా వేగింది లేదు అనే దానికి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేపుకోండి. చూడండి, ఈ కూరగాయలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత క్యాప్సికం అండి, సన్నగా తరుక్కున్నాం కాబట్టి ఫైనల్గా క్యాప్సికం వేస్తున్నాము. ఎందుకంటే ముందే వేసేస్తే అన్న మరీ ఎక్కువ ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు కారం, 1 చెంచా కారం వేసుకుంటే చాలండి. ఎండుమిర్చి వేసాం కాబట్టి 1 చెంచా కారం వేసుకొని ఇది కూడా బాగా కూరగాయలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. చూడండి, మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న మసాలా వేపు పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి మంచిగా కనిపిస్తుంది కదండి. ఈ మసాలా కూడా మొత్తం కర్రీలో వేసేసి ఈ కూరగాయలకు అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలా మొత్తం కూడా కూరగాయలకు పట్టాలి. చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ మాత్రం, కానీ ఓపికగా చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. మనం మిక్సీ కడిగి పోసిన వాటర్ మాత్రమే అండి, ఎక్కువ వాటర్ పోయలేదు. కొంచెం మిక్సీ కడిగి వాటర్ మాత్రమే పోసుకుంటున్నాము. చూడండి, ఎక్కువ వాటర్ కూడా ఉండొద్దండి. ధనియాల పొడి 1 చెంచా మాత్రం వేసుకోండి. ఇది కూడా డ్రై రోస్ట్ చేసిన ధనియాల పొడి మాత్రం వాడాలి, పచ్చి ధనియాల పొడి వేయొద్దండి. చూడండి, అయిపోయింది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ వచ్చే వరకు తప్పనిసరిగా ఉడకబెట్టుకోవాలండి, మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పైకి వస్తేనే కర్రీ రెడీ అయింది అని అర్థం.
చాలా మంచిగా ఉడికిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. అన్ని రకాల కూరగాయలు పిల్లలు తినాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు వేసి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.